బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించిన రష్మి సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తారు. జబర్దస్త్ షోలో యాంకర్గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్దస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీవీ రంగంలో రష్మి సుడిగాలి సుధీర్ పేర్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. వీరిద్దరు కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్ కి వెళ్ళిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంది. యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్లతో పాటు తన కామెంట్లతో రష్మి పేరు సోషల్ మీడియాలో మోగిపోతుంది. ఇక జబర్దస్త్ షో ఒకటైన సంగతి అందరికీ తెలిసింది. గతంలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ 2 షోలు ప్రసారం అయ్యేవి. అయితే షోకు రేటింగ్స్ బాగా పడిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో జబర్దస్త్ షో ఒక్కటి మాత్రమే ప్రసారం అవుతుంది. అయినప్పటికీ షోకు క్రేజ్ మాత్రం రావడం లేదు. పేరున్న నటులు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతో షోకున్న క్రేజ్ తగ్గిపోయింది. దీంతో జబర్దస్త్ ను చూసేవారి సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. అయినా అలానే షోను ముందుకు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో నట్టింట్లో వైరల్గా మారింది. ఈ ప్రోమోలో యాంకర్ రష్మి బుల్లెట్ భాస్కర్ ను చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చింది. స్కిట్లో భాగంగా రష్మి వైపు చూసి సైగ చేస్తాడు బుల్లెట్ భాస్కర్. దీంతో అతని వైపు చూస్తూ చెప్పు తెగుద్ది అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటూ బుల్లెట్ భాస్కర్ ను రష్మి ప్రశ్నిస్తుంది. ఆడవాళ్ళు ఉన్నారు, వదినా లేదు, మా చెల్లెలు బాధపడుతున్నారంటూ రష్మికి కౌంటర్ ఇస్తాడు బుల్లెట్ భాస్కర్. ఇదంతా కూడా స్కిట్ లో భాగంగానే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నట్టింట్లో వైరల్ గా మారింది.